Hi students, welcome to my channel. Now next question, in permutations and combination, rank of the word prison అండి. నేను ప్రిజన్ చెప్తాను, మీకు ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను, అది చేసుకోండి. సో ప్రిజన్, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు ద గివెన్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ రైట్ డౌన్ ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఏమైపోతుంది, INOPRS. సో ఇది ఒక గేమ్ అన్నట్టు ఉంటుందని చెప్పాను కదండి. సో న్యూమరేటర్లో మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాసుకోవాలా, డినామినేటర్లో మనకు కావాల్సిన వర్డ్ నోటేషన్ రాసుకోవాలా. చెప్పాను కదండి, వర్డ్ ఫామ్ కానప్పుడు యూ నీడ్ టు క్లోజ్ ఇట్, దెన్ రైట్ డౌన్ రిమైనింగ్ లెటర్స్ ఫ్యాక్టోరియల్. ఇఫ్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ దెన్ సర్కిల్ ఫామ్ చేసి యూ నీడ్ టు ఫార్మ్ ద పెయిర్ నోటేషన్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. వర్డ్ ఎప్పుడైతే ఫామ్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు పెయిర్ నోటేషన్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ అండి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు, ద వర్డ్ బిగిన్ విత్ లెటర్ ఐ. ఫస్ట్ లెటర్ ఏంటిదండి మనకు ఐ. సో మనకు వర్డ్ ఫామ్ కాలేదు కాబట్టి ఏం చేయాలి, యూ నీడ్ టు క్లోజ్ ఇట్. సో రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి మనకు, 5 లెటర్స్ ఉన్నాయి. సో 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత మనకు 120. అది ఫ్యాక్టోరియల్ వాల్యూ మనం లాస్ట్కి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ద వర్డ్ బిగిన్ విత్ ఐ, క్లోజ్ ఇట్, రిమైనింగ్ 5 లెటర్స్ 5 ఫ్యాక్టోరియల్. The word begin with letter N, again not formed. So close the N letter, remaining again 5 letters 5 factorial. The word begin with letter O, again close, again 5 factorial. But next step, the word begin with letter P. సో మనకి ఇక్కడ ఫామ్ అయిపోయింది, ఫీ వచ్చేసింది కాబట్టి నేను ఏం చేస్తున్నా, సర్కిల్ ఫామ్ చేస్తున్నా. బట్ ఇక్కడ నో నీడ్ టు రైట్ డౌన్ ద ఫ్యాక్టోరియల్. ఈ ఫ్యాక్టోరియల్ రాస్తే మనకి ఏమైపోతుందండి, క్లోజ్ చేయాలా, రిమైనింగ్ 5. బట్ ఇక్కడ మనకు 4 వచ్చేసింది. 4 ఎందుకు వచ్చింది చెప్పాను కదండి, ఎప్పుడైతే మనకు వర్డ్ స్టార్ట్ అయిపోతుందో అగైన్ ఫామ్ ద పేర్ విత్ ఫస్ట్ లెటర్ నుంచి మనం పేర్ ఫామ్ చేయాలి. సో PI. సో వర్డ్ స్టార్ట్ అయిందా, కాలేదు. సో నౌ క్లోజ్ P అండ్ I. రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి మనకు 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద వర్డ్ బిగిన్ విత్ లెటర్ PN, సెకండ్ లెటర్ తోటి పేర్ PN, క్లోజ్, రిమైనింగ్ 4 లెటర్స్ 4. ద వర్డ్ బిగిన్ విత్ లెటర్ O, PO. సో రిమైనింగ్ 4 లెటర్స్, సో 4 ఫ్యాక్టోరియల్. నౌ ద వర్డ్ బిగిన్ విత్ లెటర్ R. సో R స్టార్ట్ అయిపోయింది కాబట్టి యూ నీడ్ టు క్లోజ్. ఇప్పుడు PR, మళ్ళీ PR తోటి ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ మనం ఫస్ట్కి రావాలా, PRI. అదే రాసా, PRI. మళ్ళీ నాకు ఏమైపోయిందండి, వర్డ్ స్టార్ట్ అయిపోయింది. సో క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ PRI. ఈ మూడింటిని కలిపి దేంతో నోటేషన్, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్కి రావాలి. అంటే PRIN అండి, ఎన్తో స్టార్ట్ చేయాలి. 4 లెటర్స్ క్లోజ్ చేస్తే మనకు రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి, మనకు 2 లెటర్స్ ఉంటాయి. సో 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ PRIN కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా, O, PRIO. 4 లెటర్స్, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి, మళ్ళీ మనకు 2 ఉన్నాయి, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ PRI ఎక్కడికి వెళ్ళిపోవాలా, S. సరే S ఫామ్ అయింది, క్లోజ్ చేశాను. సో రాశాను PRIS, 4 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ PRIS, ఈ 4 లెటర్స్ తోటి మళ్ళీ దేనికి పేరు ఫామ్ చేయాలి మనం, Nకి ఫస్ట్ నుంచి రావాలి. మళ్ళీ PRISN, 5 పోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకు, 1 ఉంటాయి, 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ PRIS దేనితో, O తోటి. సార్ నాకు O ఫామ్ అయింది, సో సర్కిల్. నెక్స్ట్ PRISO, లాస్ట్ ఏంటిదండి, N ఫామ్ అయిపోయింది. సో ఏం లేవు కాబట్టి మనకి ఏంటిది 0 ఫ్యాక్టోరియల్ 1 అండి. వెరీ సింపుల్ అండి. సో నాకు ఫ్యాక్టోరియల్ వాల్యూస్ వచ్చేసినాయండి. సో వచ్చేసిన ర్యాంక్ కదండి, ర్యాంక్కు మనం ఏం చేయాలా, యాడ్ ఆల్ దీస్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ యాడ్ చేశాను. సో నీకు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కదండి, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120, 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24, 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ ఆల్సో 1. వీటన్నింటినీ నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే నాకు ఏమొస్తుందని ఆన్సరు 438. ఇదండి మనకు 438 వాల్యూ రావాలి మనకు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అకార్డింగ్ టు 4 మార్క్ క్వశ్చన్ అండి. సో
మీరు నెక్స్ట్ ఇందులో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన వర్క్ ఏంటిదంటే సిప్రాన్ యొక్క ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయండి. సో మనకి ఈ క్వశ్చన్స్ ఏంటి అని మనకు వితౌట్ రిపిటేషన్లో మనము ర్యాంకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వితౌట్ రిపిటేషన్ అంటే ఏంటిదండి, మనకి ఇచ్చిన వాటిలో ఏమైపోతుంది, లెటర్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో మనకు ఈ అకాడమిక్ ఇయర్ 2025-26లో నేను 4 మార్క్ క్వశ్చన్గా ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ అండి, ఈజీగా ఉంటుంది. సో అండర్స్టాండ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.